నేను వచ్చేసరికి పసిపిల్లల జ్ఞాపకాలు ఏవి ఇంట్లో ఉండకూడదు. ఆ బొమ్మలు బట్టలన్నీ బయట పారాయి. మరి చదువు మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావే? పెళ్ళి. మళ్ళీ చెప్పు, నిజంగా నా కొడుకువేనా? నువ్వు కనలేదుగా. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. మరెందుకు? మా నాన్న కూడా చచ్చిపోమన్నాడు కదా. ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతి చచ్చిపో. మా నాన్న కూడా చచ్చిపోమన్నాడు కదా. ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతి చచ్చిపో. మా నాన్న కూడా చచ్చిపోమన్నాడు కదా. ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతి చచ్చిపో. మా నాన్న కూడా చచ్చిపోమన్నాడు కదా. ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతి చచ్చిపో. అంతే కదా. చచ్చిపోవడమే కరెక్ట్ కదా. నా బతుకు మీద ఆయనకు కూడా విసుగు వచ్చేసింది. అంతే అంతే. భార్యగా ఓడిపోయాను, కోడలిగా ఓడిపోయాను. అసలు అసలు ఆడదానిగానే ఓడిపోయాను. ఇప్పుడు మాత్రం నువ్వు బతుకున్నావా? రోజు చస్తూనే ఉన్నావుగా. ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. చచ్చిపో. చచ్చిపోవాలి. ఆ మాట అన్నప్పుడే చచ్చిపోవాలి. పోతే పోలా. అమ్మా అనసూయ, ఎందుకమ్మా పిలిచావు? అది బొమ్మను చూపిద్దామని. పాత బొమ్మేగా. అవునవును. బతుకులు మారిపోతున్నా బొమ్మలు మారిపోవుగా. బొమ్మలు మారిపోవు. మీరెళ్ళండి, భోంచేయండి. నువ్వు రావా? ఎందుకు? మీకు వడ్డించడానికా? ఇక మీ పని మీరు చేసుకోవాల్సిందే. రోజు నేనే కావాలంటే ఎలా? నేను లేకపోతే మీరు తిండం మానేస్తారా? అందుకే ఇంకో కోడలైనా ఉంటే బాగుండేది. మరి ఏం చేద్దాం? మీ అబ్బాయి చేతిలో రెండో పెళ్లి గీత లేదు. ఉన్న ఒక్క గీతేమో ఇదిగో ఇలా చచ్చింది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కొట్టేస్తాను ఇంకా. అయినా ఈ బొమ్మలన్న అవతల పారేమన్నాడు కదా, ఇంకా వాటినే పట్టుకుని వేలాడుతున్నావేంటి? చిన్ని చిన్ని
చిన్ని చిన్ని అమ్మా ఒకసారి పైకి రా. వస్తున్నాను అమ్మగారు. చెప్పండమ్మా. చిన్ని ముందు బొమ్మలో బట్టలన్నీ తీసి బయట పారాయి. అలా చూసావంటే వెళ్ళు. ఏయ్! ముట్టుకున్నావు అంటే కూరగాయలు కోసినట్టు కోసి పారేస్తాను. వెళ్ళు. ఏంటండి పారేస్తారా? పారేస్తారా? ఇవన్నీ బొమ్మలు అనుకుంటున్నారా? నా ఆశల్ని నా కళ్ళల్ని బయట పారేస్తారా? పారేయండి, నన్ను కూడా పారేయండి. కాళ్ళకి తాళ్ళు కట్టి ఈ చౌతలు పారేయండి. అనసూయ నిన్ను చూస్తే నాకు భయంగా ఉందమ్మా. ఉండదా? నన్ను చూస్తే నాకే భయంగా ఉంటే నన్ను చంపేసుకుంటానేమోనని నా మీద నాకే భయంగా ఉంది. వద్దు, నన్ను చంపేదాన్ని నేనే చంపేస్తాను. అదెవరో తెలుసా? నేనే నేనే నన్ను నేనే చంపేస్తా. ఏంటి ఏంటమ్మా నువ్వు అనేది? అవునత్తయ్యా, ఆయనకి ఇష్టం లేనిదేది నాకొద్దు, నాకొద్దు. ఇప్పుడు నేను ఇష్టం లేకుండా పోయానత్తయ్యా. అందుకే నన్ను నేనే వదిలేసుకోవాలి, నన్ను నేను పారేయాలి. అయ్యో వాడికి నువ్వంటే ఇష్టం లేదని ఎవరన్నారమ్మా? ఆయనే అన్నారు. నేను చచ్చిన నష్టం లేదు అన్నారంటే నేనంటే ఇష్టం లేదనేగా. అమ్మా నువ్వంటే వాడికి ప్రాణం అమ్మా. అది మొన్న. ఇప్పుడు నేను పనికి మాలిన దాన్ని. పెళ్లి 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 చేయడం కూడా చేతకాని దాన్ని. అక్కర్లేని ప్రేమ తప్ప ఇంకేం లేని దాన్ని. మీరెళ్ళండి, మీరెళ్ళండి, వెళ్ళండి. అనసూయ అనసూయ నా మాట వినమ్మా. నా బంగారు తల్లివి కదా. చిచి, తల్లెవరు తల్లి? నేను తల్లినా? అలా అనకూడదు. పాపం, పాపం. మీరెళ్ళండి, మీరెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అనసూయ అనసూయ నా మాట విను. అనసూయ అనసూయ అమ్మా అనసూయ 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 నా మాట వినమ్మా. అనసూయ అనసూయ తలుపు తీయవే, తలుపు తీయమ్మా. నా తల్లి తలుపు తీయమ్మా. వాడికి పెళ్లి వద్దు, పిల్లలు వద్దమ్మా. నువ్వంటే చాలమ్మా మాకు. అమ్మా అనసూయ తలుపు తీయమ్మా. నిన్నే తలుపు తీయమ్మా. అనసూయ తలుపు తీయవే. నేనే వదిలేసుకోవాలి, నన్ను నేను పారేయాలి. నా రిలేషన్షిప్ పెద్ద ఫ్రస్ట్రేషన్, పెద్ద ఫ్రస్ట్రేషన్. అమ్మగారు
ఒకేసారి చేస్తే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. చచ్చిపో. మా నాన్న కూడా చచ్చిపోమన్నాడు కదా. అమ్మా, ఈశ్వర్, అది ఏదో ఆగాయిచీ చేసుకునేలా ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అరుస్తుంది. చచ్చిపో. త్వరగా రా ఈశ్వర్. వస్తున్నానమ్మా. వద్దమ్మా, నా మాట వినమ్మా, తలుపు తీయమ్మా. అనసూయ, అమ్మా అనసూయ. మేడం గారు, మీరు అమ్మ కావాలి. నేను మీ గౌతమిని. తప్పో ఒప్పో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పలేకే ఈ లెటర్ రాసి మీ గాజుల పెట్టెలో పెడుతున్నాను. నా మాతృత్వాన్ని మాస్టర్ గారికి గురుదక్షిణగా ఇవ్వాలనుంది. ఆయన బిడ్డను నా కడుపులో మోసి మీకు కానుక ఇవ్వాలనుంది. నా దృష్టిలో మీరు దేవతలు. దేవతలకి ఏమిచ్చినా తప్పు లేదు. నేను అమ్మతనాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. తప్ప? జన్మనిచ్చిన వాళ్ళ కోసం జీవితాన్ని ఇవ్వచ్చని మాస్టర్ చెప్పారు. మరి జీవితాన్నిచ్చిన వాళ్ళ కోసం ఓ జన్మనిస్తే తప్ప? నేను పేదదాన్ని. అన్నం పెట్టిన మేడంకి ఏమివ్వగలను? అమ్మ అన్న పిలుపు తప్ప. విద్యాబుద్ధులు నేర్పిన మాస్టర్కి ఏమివ్వగలను? నాన్న అన్న బంధాన్ని తప్ప. ఇదెవ్వరూ ఒప్పుకోరని నాకు తెలుసు. ఫీజులు కట్టడానికి నా దగ్గర డబ్బు సంచులు లేవు, గర్భసంచి తప్ప. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ గౌతమి. అనసూయ, ఎక్కడికి? చావడానికి కాదు, బ్రతకడానికి. అయ్యో,
ఎవరండి? అనసూయ, అమ్మా మీరా? చెప్పండమ్మా. మీ అమ్మాయిని అర్జెంటుగా గుడికి రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. నేను చెప్పానని చెప్పండి. సరేనమ్మా. ఏంటి ఇది? ఏంటిది? ఆ? చదివే ఉంటారుగా. అసలు నీ వయసు ఎంత? కనడానికి సరిపోయేంత. 18 ఏళ్ళు దాటాయి మేడం. నేనేం మైనర్ని కాదు. ఆయనకి నీకు మధ్య ఎంత తేడా ఉందో తెలుసా? మాస్టర్కి స్టూడెంట్కి ఉన్నంత. బ్లాక్ బోర్డ్కి నోట్బుక్కి ఉన్నంత తేడా. ఇలాంటి ఆలోచనలు రావటం తప్పు కాదా? గురుదక్షిణ ఇవ్వాలనుకోవడం తప్ప మేడం? అయినా నీకు బిడ్డని ఇవ్వాలని ఎందుకు అనిపించిందే? ఏమనుకోరుగా. చెప్పు. ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గర లేనిదేదో చూసి ఇవ్వాలి. మీకన్నీ ఉన్నాయి మేడం. నేను తీర్చగలే అవసరం ఒక్కటే. అమ్మతనం. ఆయనంటే నీకు ఏ స్టూడెంట్కైనా మాస్టర్ అంటే ఇష్టం ఉంటుంది. అది మీరనుకునేది కాదు. గౌరవం, ఆరాధన. ఏది? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నీకెలాంటి తప్పుడు ఆలోచన లేదని చెప్పు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. మాట్లాడవే, చెప్పవే. స్వామి, నాకు రాత రాసింది నువ్వే. తల్లి కాకుండా బ్రతకమని, తల్లివైతే చావమని నా నుదుటి మీద రాసావు. అమ్మ కాలేని ఆడజన్మ ఎందుకు? అది మేడంని చూసి తెలుసుకున్నాను. ఏ ఇంటికో బిడ్డని చనిపోవడం కన్నా నా మాతృత్వాన్ని మా మాస్టర్కి గురుదక్షిణగా ఇస్తే నేను పుట్టినందుకు అర్థం ఉంటుంది. నా చావు కూడా బ్రతుకుంటుంది. మేడం గారికి అమ్మతనం కావాలి. అమ్మతనానికి నేనక్కర్లేదు. అందుకే దాన్ని ఇచ్చేయాలనుకుంటున్నాను. ఈ నిజం చెబితే నాకెవరో పెళ్లి చేయరు.
మేడం కూడా ఒప్పుకోదు. అందుకే దాచిపెడుతున్నాను. భార్యాభర్తలంటే మా మాస్టారు గారు, మా మేడం గారు, వాళ్ళిద్దరి మధ్య ఇంకో ఆడది ఉండకూడదు. నేను ఉండేదాన్ని కాదు కాబట్టి ఉండాలనుకుంటున్నాను. తప్పంటూ ఉంటే అది నీది. ఇదంతా చేస్తుంది నువ్వు కాబట్టి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దేవుడి హుండీలో బిడ్డని వేయాలనుకుంటున్నాను. అలా మనసులో అనుకుంటే ఒట్టవ్వదు, ఒట్టిదవుతుంది. పైకి చెప్పు. దేవుడి హుండీలో బిడ్డను వేయాలనుకుంటున్నాను, అంతే. మా మాస్టర్ నాకు దేవుడు. అది ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. సమస్య ఏంటో చెప్పకు, సమస్యని మాత్రమే చెప్పు. అందరికీ ఒకేసారి చెప్పి నేను ఒప్పిస్తాను.